మేష రాశి ఫిబ్రవరి 12, 2025. మీ అద్భుతమైన శ్రమ, సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు. కాని ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమ పడవలసి ఉన్నది. పెండింగ్ విషయాలు మబ్బుపట్టి తెమలకుండా ఉంటాయి, ఖర్చులు మీ మనసును ఆవరించుతాయి. మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకోండి. అది మిమ్మల్ని మీ గ్రూపు అంతటికీ అవసరమైనప్పుడు ఈవెంట్లను నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైన ఆ ఎక్కువ ఎనర్జీ బిట్ని మీకిస్తుంది. ప్రేమ ఒక ఊట వంటిది. పూలు, గాలి, సూర్యరశ్మి, సీతాకోక చిలుకల వంటిది. ఈ రొమాంటిక్ ఫీలింగ్ను మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు. మీరు ఇంతకాలంగా నిత్యం చేసేందుకు ఎదురు చూస్తూ వస్తున్న పనిని ఈ రోజు అందిపుచ్చుకోగలిగే అవకాశముంది. ఈ రోజు మీరు ఖాళీ సమయములో ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేయాలనుకుంటారు. ఈ సమయంలో అనవసర తగాదాలకు దూరంగా ఉండండి. మీరు ఈ రోజు మీ భాగస్వామితో ఓ అద్భుతమైన సాయంత్రాన్ని గడపవచ్చు. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు పారదర్శక మరియు చంద్రిక. చికిత్స, ఆర్థిక అవకాశాలు మెరుగుపరుచుకోవటానికి పాలు లేదా నీరు కుంకుమతో కలిపి త్రాగండి. వృషభ రాశి ఫిబ్రవరి 12, 2025. బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొంతమందికి ప్రయాణం బాగా త్రిప్పట మాత్రమే కాక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది, కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే. ఆశ్చర్యకరంగా మీ సోదరుడు మిమ్మల్ని కాపాడడానికి వస్తాడు. పరస్పరం సంతోషపడేలా చేయడానికి సమన్వయంతో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ పనిచేయవలసినవసరం ఉన్నది. సహకారం అనేది జీవనప్రధాన సూత్రం అని గుర్తుంచుకోండి. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈ రోజు ఎంతగానో మిస్ కానున్నారు. కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ ను ప్లాన్ చేయండి. తద్వారా ఈ రోజును మీ జీవితంలోకెల్లా అందమైన రోజుగా మలచుకోండి. ఈ రాశికి చెందినవారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం మంచిది, లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్నది. మీరు ఈరోజు మంచి నవలను కాని, మ్యాగజిన్ను కాని చదువుతూ కాలం గడుపుతారు. వరసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వలన మీకు మీ శ్రీమతిని మరింక ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు తసామనము. చికిత్స, వృత్తిపరమైన జీవితంలో అనుకూల ఫలితాలను తీసుకురావడం కోసం స్నానం చేసే నీటిలో 5 పెసర గింజలను వేయండి మరియు తరువాత స్నానం చేయండి. మిథున రాశి ఫిబ్రవరి 12, 2025. ఒక ఆధ్యాత్మిక వ్యక్తి మీపై ఆశీస్సులను కురిపించి ప్రశాంతతను కలిగించే రోజు. తోబుట్టువుల యొక్క సహాయ సహకారముల వలన మీరు ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు. కావున వారి యొక్క సలహాలను తీసుకోండి. మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు. కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది. ఈ రోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అయిపోతారు. విచారించకండి, ప్రతిదీ మార్పుకు గురవుతుంది. అలాగే మీ ప్రేమ జీవితం కూడా. ముందు ఒప్పుకున్న తప్పు మీకు అనుకూలంగా మారుతుంది, కానీ మీరు ఆ పనిని మరింత మెరుగుగా ఎలా చెయ్యాలో విశ్లేషించవలసిన అవసరం ఉన్నది. మీ వలన హాని పొందివారికి మీరు క్షమాపణ చెప్పాలి. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు, కానీ మందబుద్ధులు మాత్రమే మరలమరల తప్పులు చేస్తుంటారు అని గుర్తుంచుకోండి. మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. మీ వైవాహిక జీవితం చాలా బోరింగ్గా సాగుతోందని మీకు తెలిసొస్తుంది. కాస్త ఎక్సైట్మెంట్ కోసం ప్రయత్నించండి. అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు. చికిత్స, ఏ పాదరక్షలు మరియు చిన్న చెక్క మలం ధరించకుండా ఆహారం తినడం ద్వారా కుటుంబ జీవితంలో ఆనందాన్ని కాపాడుకోండి. కర్కాటక రాశి ఫిబ్రవరి 12, 2025. మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. ఈ రోజు స్త్రీలు పురుషుల వలన, పురుషులు స్త్రీల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలను గడిస్తారు. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు. పూర్తికాండా మిగిలిపోయిన పనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. అల్లం, గులాబీలతో కూడిన చాక్లెట్ను ఎప్పుడైనా రుచి చూశారా? మీ ప్రేమ జీవితం ఈ రోజు మీకు అలాంటి రుచిని చవిచూపనుంది. ఈ రోజు క్రొత్త భాగస్వామిత్వం ప్రమాణపూర్వకమైనది. మీ భాగస్వామి మీతో కలిసి సమయాన్ని గడపాలనుకుంటారు.
కానీ మీరు వారి కోర్కెలను తీర్చలేరు. ఇది వారి యొక్క విచారానికి కారణము అవుతుంది. మీరు వారి యొక్క చికాకును ప్రస్ఫుటంగా తెలుసుకొనగలరు. అసలు బంధుత్వాలనే వదులుకుందాము అనేటంత తగాదాలు తరచూ అవుతుంటాయి, ఏమైనా అంత సులువుగా ఆ పని చెయ్యరు. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు. చికిత్స: తులసి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో పవిత్రమైనది. సింహ రాశి ఫిబ్రవరి 12, 2025. అంతులేని మీ విశ్వాసం మరియు సులువుగా పనిజరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవడానికి సమయాన్ని మిగులుస్తుంది. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మీ హుషారును లిఫ్ట్ చేయగలదు. ఈరోజు ఉద్యోగరంగాల్లో ఉన్నవారికి వారి యొక్క కార్యాలయాల్లో చాలా సమస్యలు ఎదుర్కొనవలసి ఉంటుంది. మీరు తెలియకుండా తప్పులు చేస్తారు. ఇది మీ యొక్కున్నతాధికారుల ఆగ్రహానికి కారణము అవుతుంది. ఈరోజు ట్రేడు రంగాల్లో ఉన్నవారికి సాధారణముగా ఉంటుంది. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకువస్తారు. కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయము కేటాయిస్తారు. ఖాళీ సమయములో మీకు నచ్చినట్టుగా ఉంటారు. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి మీతో శాంతియుతంగా రోజంతా గడుపుతారు. ఎలాంటి పోట్లాటలు, వాగ్యుద్ధాలు ఉండవు. ఎటు చూసినా కేవలం ప్రేమే. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు తసామనము. చికిత్స: వేప లేదా ఏ ఔషధ సబ్బును ఉపయోగించడం ద్వారా వృత్తి జీవితం లాభదాయకంగా ఉంటుంది. కన్యా రాశి ఫిబ్రవరి 12, 2025. ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. మీరు ఎవరిని సంప్రదించకుండా డబ్బును పెట్టుబడి పెట్టకండి. ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్లిన చిన్న ట్రిప్ మీ బిజీ ప్రణాళిక నుండి చక్కని విశ్రాంతిని, సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది. మీరు మీ ప్రియమైన వారితో బయటకు వెళ్లి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ వస్త్రధారణ పట్ల జాగ్రత్త వహించండి, లేనిచో మీ ప్రియమైన వారి కోపానికి గురవుతారు. మీ ప్రేమ భాగస్వామి తాలూకు సోషల్ మీడియాల్లోని గత స్టేటస్లను ఒకసారి చెక్ చేయండి. మీకు ఒక మంచి సర్ప్రైజ్ దొరుకుతుంది. ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులెవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనక అది తన నుంచి ప్రతికూల ప్రతిస్పందనకు దారి తీయవచ్చు. అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు. చికిత్స: మీ భాగస్వామికి తెల్లని, నల్లని గులాబీలను బహుమతిగా ఇవ్వడం వాళ్ళ ప్రేమ జీవితం బాగుపడుతుంది. తులా రాశి ఫిబ్రవరి 12, 2025. కుతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలను చదవండి. ఆ విధంగా మానసిక వ్యాయామం చేయండి. త్వరగా డబ్బును సంపాదించేయాలని మీకు కోరిక కలుగుతుంది. మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కానవస్తుంది. అది మీకు, మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది. మీ ప్రేమికురాలి భావోద్వేగ సంబంధమైన డిమాండ్లకు ఒప్పుకోకండి. ఆఫీసులో ఈ రోజు అంతటా ఎంతో ప్రేమ మిమ్మల్ని అలరించనుంది. ఈ రాశికి చెందినవారు వారి యొక్క ఖాళీ సమయములో ఈరోజు కొన్ని సృజనాత్మక పనులకు శ్రీకారం చుడతారు. ఈ రోజు మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య ఓ కొత్త వ్యక్తి సమస్యలు తెచ్చిపెడతారు. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు పారదర్శక మరియు చంద్రిక. చికిత్స: ప్రేమ జీవితంలో ఆనందంగా ఉండటానికి సాధువులను మరియు సన్యాసులను గౌరవించండి మరియు సేవలు చేయండి. వృశ్చిక రాశి ఫిబ్రవరి 12, 2025. స్వీయ అభివృద్ధి ప్రాజెక్టులు ఒకటి కాదు, బోలెడు విధాలుగా ఉపకరిస్తుంది. మీ గురించి మీరు మెరుగుగా, విశ్వాసంగా ఫీల్ అవుతారు. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. మీలో కొద్దిమంది ఆభరణాలు కానీ, గృహోపకరణాలు కానీ కొనుగోలు చేస్తారు. ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. పనిలో మీరు మరీ కూరుకుపోతుంటే మీ కోపావేశాలు, టెంపర్లు పెరిగిపోతుంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల అవరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు కావాల్సిన వారు మీకు తగిన సమయము ఇవ్వలేరు.
అందువలన మీరు వారితో మాట్లాడి మీ అభ్యంతరాలను వారి ముందు ఉంచుతారు. మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులెవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనక అది తన నుంచి ప్రతికూల ప్రతిస్పందనకు దారి తీయవచ్చు. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నలుపు మరియు నీలం. చికిత్స, వ్యాపార, వృత్తి జీవితంలో నిరంతర వృద్ధిని అనుభవించడానికి నల్ల తోలు బూట్లు ఉపయోగించడం నివారించండి. ధనుస్సు రాశి ఫిబ్రవరి 12, 2025. మీ చుట్టుప్రక్కల ఉన్నవారు మీకు సహాయం చేయడంతో మీకు సంతోషం కలుగుతుంది. ఈరోజు బయటకి వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసివస్తుంది. కుటుంబంతో సామాజిక గెట్ టుగెదర్ ప్రతి ఒక్కరిని మంచి మూడ్లో ఉంచుతుంది. మీకు బాగా ఇష్టమైన వారి నుండి కాల్ రావడంతో మీకిదే మంచి ఎక్సైటింగ్గా ఉండే రోజు. మీ హృదయస్పందనలు కూడా మీ భాగస్వామి గుండె చప్పుళ్లతో సరిసమాన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తాయి రోజు. ఈరోజు మీరు మీ ఇంటిని చక్కదిద్దటానికి, శుభ్రపరుచుటకు ప్రణాళిక రూపొందిస్తారు. కానీ మీకు ఈరోజు ఖాళీ సమయము దొరకదు. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. తను మీ ముందు బెస్టీవ్గా సాక్షాత్కరించడం ఖాయం. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు తసామనము. చికిత్స, హనుమాన్ చాలీసాను గుర్తుచేసుకోండి మరియు మంచి ఆరోగ్యాన్ని పొందండి. మకర రాశి ఫిబ్రవరి 12, 2025. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనుకాడకండి. ఆత్మవిశ్వాసం లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు. అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది. మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు. మరల ఆత్మవిశ్వాసం పొందడానికి మరొక్కసారి వ్యక్తపరచండి. సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి. మీరు మీ యొక్క మిత్రులతో సరదాగా గడపటానికి బయటకు వెళ్ళాలి అని చూస్తే ఖర్చు పెట్టే విషయంలో జాగరూకతతో వ్యవహరించండి. లేనిచో మీరు ధనాన్ని కోల్పోతారు. అనుకోని వార్త పిల్లల నుండి వచ్చి సంతోషపరుస్తుంది. మీ గర్ల్ ఫ్రెండ్తో అసభ్యంగా ప్రవర్తించకండి. మెరుగైన ఉద్యోగ ప్రయత్నాల కోసం చేసే ప్రయాణాలు సానుకూలమవుతాయి. మీరు మీ గురించి చెప్పాల్సినది వ్యక్తం చేసేటప్పుడు ఇంటర్వ్యూలో నిగ్రహంగా ఉండాలి. అనవసర పనుల వలన ఈరోజు మీ సమయము వృధా అవుతుంది. ఈ రోజు మీ రోజువారీ అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు. దాంతో అది చివరికి మీ మూడ్ను పాడు చేస్తుంది. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు తసామనము. చికిత్స, మీ రోజువారీ ఆహారంలో బెల్లం మరియు కాయధాన్యాలు ఎక్కువగా ఉంచండి. ఇది మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. కుంభరాశి ఫిబ్రవరి 12, 2025. ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు. మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది. ఈరోజు స్థిరాస్తుల మీద పెట్టుబడి మీ ప్రాణాల మీదకు తెస్తుంది. కాబట్టి అలాంటి నిర్ణయాలు వాయిదా వేయండి. మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. సాయంత్రం కోసంగాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చెయ్యండి. ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చెయ్యడానికి ప్రయత్నించండి. ఆఫీసులో మీ పని వాతావరణం ఈ రోజు చాలా మెరుగ్గా మారనుంది. ఈ రాశి చెందిన వారు చాలా ఆసక్తికరముగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు. కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీ కొరకు మీ బిజీ సమయములో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి. మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల పరాకాష్ఠను ఈ రోజు మీరు చవిచూడనున్నారు. అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు. చికిత్స, మీ ఆర్థిక పరిస్థితిలో పెరుగుదల కోసం మద్యపానం, మాంసాహారాన్ని నివారించండి మరియు మహిళలను గౌరవించండి. మీన రాశి ఫిబ్రవరి 12, 2025. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు. ఈరోజు సోమవారం రాక మిమ్ములను అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనము కలిగిస్తుంది. కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. మీ ప్రేమ వ్యవహారం గురించి బిగ్గరగా అరచి బయట పెట్టనవసరం లేదు. ఈరోజు మీరు అందరి దృష్టి పడేలాగా ఉంటారు. విజయం మీకు చేరువలోనే ఉంటుంది. మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతవంతమైన చోటుకి వెళతారు. కుటుంబీకులతో మీకు సమయం కష్టంగా గడుస్తుండవచ్చు.
కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందపు మత్తులో ముంచి నలిపేస్తారు. అదృష్ట సంఖ్య 9. అదృష్ట రంగు ఎరుపు మరియు పసను. చికిత్స: శ్రీ సూక్తం పారాయణ, ప్రత్యేకించి శుక్రవారాలలో, మీ ప్రేమ జీవితం వృద్ధి చెందడానికి వీలు కల్పిస్తుంది.